అధిక మాసం అంటే ఏమిటి? అధిక మాసం అసలెందుకు వస్తుంది? చాంద్రమానము మరియు సౌరమానము అంటే ఏమిటి? మిగిలిన మాసాల కంటే అధిక మాసం ఏ విధంగా ప్రత్యేకమైనది? ఈ సమయంలో చేయవలసినవి ఏమిటి? చేయకూడనివేమిటి? అన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష్శాస్త్ర ప్రకారము కాలాన్ని గణించే 9 విధానాలు ఉన్నప్పటికీ చంద్రుని కదలికల ఆధారంగా గణించే చాంద్రమానము, సూర్యగమనము ఆధారంగా గణించే సౌరమానము ఈ 2 విధానాలు ప్రముఖమైనవి. చాంద్రమానం ప్రకారం లెక్కించగా సంవత్సరానికి 354 రోజులు, సౌరమానం ప్రకారం 365 రోజులు వస్తాయని చెబుతారు. చాంద్రమానము మరియు సౌరమానము మధ్య ఉన్న ఈ తేడాలను బ్యాలెన్స్ చేసే ఉద్దేశముతోనే దాదాపుగా ప్రతి 30 నెలల అనంతరము మిగిలిన ఈ రోజులన్నింటినీ కలుపుకొని ఒక మాసంగా లెక్కిస్తారు. అంటే ఆ సంవత్సరంలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకు ఉండే 12 మాసాలతో పాటు ఒక మాసం అధికంగా ఉంటుంది. అధికంగా వచ్చిన ఈ మాసాన్ని అధిక మాసం అంటారు. ఆ సంవత్సరంలో ఏ మాసం కంటే ముందు ఈ అధిక మాసం వస్తుందో ఆ మాసం యొక్క పేరుతోనే ఈ అధిక మాసాన్ని వ్యవహరిస్తారు. ప్రస్తుతం 2026 పరాభవనామ సంవత్సరంలో మే 17వ తారీఖు నుండి జూన్ 15 వరకు అధిక మాసం జరుగుతోంది. జ్యేష్ఠ మాసానికి ముందుగా ఈ మాసం వచ్చినందున దీనిని అధిక జ్యేష్ఠ మాసంగా పిలుస్తారు. దీని తదనంతరం నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు చేయడము, పిల్లలకు బారసాల, అన్నప్రాసన చేయడము, ఇండ్లు కట్టడము, గృహప్రవేశాలు చేయడము, వాహన కొనుగోళ్లు, బంగారం మొదలైనవి కొనడము, ఆస్తుల కొనుగోలు, పెద్ద పెట్టుబడులు ఎక్కడైనా పెట్టడము, దూర ప్రయాణాలు చేయడము మొదలైనవి ఏవి ఈ అధిక మాసంలో చేయకూడదు. అధిక మాసము మన సాంప్రదాయంలో అత్యంత పవిత్రమై ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మాసమై ఉన్నది. యజ్ఞయాగాదులు, పితృదేవతలను ఆరాధించడము, ఉపవాసములు, పూజలు, దానములు, భాగవతము చదవడము, వినడము, ఏదైనా జపాన్ని సాధన చేయడము, పితృదేవతల ఆరాధన మొదలైన పుణ్యకార్యములను చేస్తూ మిగిలిన మాసముల కంటే అత్యధిక పుణ్యాన్ని ఈ అధిక మాసంలో మనం ఆర్జించవచ్చును. అందువలననే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. మీరు ఈ అధిక మాసంలో ఎటువంటి పూజలు, దానాలు, వ్రతాలు చేస్తున్నారో కామెంట్స్లో తెలపండి. మరియు ఈ సమాచారాన్ని మీ సన్నిహితులతో పంచుకోండి. అధిక మాసానికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్లో అడగండి, సమాధానాలు తెలియజేస్తాను. మన సాంప్రదాయాల వెనుక ఉన్న ఇటువంటి మిస్టీరియస్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.